నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ రోజు మనం హైదరాబాద్ పద్మారావు నగర్ లో ఉన్నటువంటి మహిమాన్వితమైన క్షేత్రం స్కందగిరి దగ్గర ఉన్నాం. అక్క, ఇక్కడికి రావడానికి గల కారణం ఒక్కసారి మీ ద్వారా. నాకు ఏదైనా కూడా దత్తాత్రేయ స్వామికి నచ్చింది ఏంటి అంటే భిక్ష ఏర్పాటు చేయడం. అయితే నూతన సంవత్సరం కాబట్టి కొంతమందికి భిక్ష ఏర్పాటు చేద్దామనే సంకల్పం కూడా ఏంటంటే చాలా రోజుల క్రితం నీకు ఒకసారి చెప్పాను, కూర ముక్కలు అన్నీ కలిపి అన్నం వండి అది గనక మనము భిక్షగా ఇస్తే అది చాలా సంకల్ప బలం ఇంకెక్కువ చేస్తుంది సంకల్పం నెరవేరడానికి అని చెప్పాను. అలా ఇవాళ అనుకోకుండా ఇలా చేద్దాము అని అనుకోగానే సరే అక్క ఇది చేద్దామని అనడం, అలా కొంచెం ఏదైనా భిక్ష ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఎలా ఎక్కడ అనేది ప్లేస్ మనం వచ్చేదాకా కూడా మేము వచ్చేదాకా డిసైడ్ అవ్వలేదు. సరే వండించుకున్నాము, పెట్టించాము అంతా. గానీ ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు స్కందగిరికి వెళ్దామని అనడము, వెంటనే రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 3వ తారీఖు అరుణాచలం వెళ్తున్నాము. వెంటనే ఇక్కడికంటే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనం పిలిచి ఆశీర్వదించారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. చాలా చాలా సంతోషం. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా గురు స్వరూపమే. ఎందుకంటే మా శివుడికే ఆయన గురువు కాబట్టి అలా దత్తాత్రేయ స్వామి ఈ క్షేత్రాన్ని మనకి స్ఫురణకి కలగజేసి ఇక్కడికి వెళ్ళమని చెప్పడము, ఎక్కడెక్కడో ఎంతో మంది రావడము, అందులో ఒక్కళ్ళు మాత్రము చాలా మనస్ఫూర్తిగా అన్నదాత సుఖీ భవ అని చెప్పి నాకు అనిపించింది. స్వామి వచ్చే తీసుకున్నారు ప్రసాదం అని. డెఫినెట్లీ వాళ్ళు పేద ధనిక అని కాకుండా ఎవరికి అది వెళ్ళాలో అది వెళ్ళిపోతుంది. ప్రతి అన్నం మెతుకు మీద వాళ్ళ పేరు రాసి ఉంటుందని అంటారు కదా. అందరూ చక్కగా వచ్చి స్మైల్ తో చాలా హ్యాపీగా, అంటే కొంత సిగ్గుపడతారు కదా అక్క, ఇలా పెడుతుంటే లైన్ లో నుంచి తీసుకోవటం అంటే అదేదో నమోషిగా భావించేటటువంటి పరిస్థితి. 2002 సంవత్సరంలో గాన్గాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఇవాళ హోటల్స్ అవి అన్ని ఉన్నాయో అక్కడ ఇళ్ళు ఉండేవి. వాళ్ళు 12 అవ్వంగానే ఇంత గుండిగలతో వండేసుకొని బయట నుంచునేవాళ్ళు అనమాట భిక్ష ఇవ్వడానికి. అందరూ నుంచునేవాళ్ళు. అయితే నాతో పాటు వచ్చిన వాళ్ళు ఏమన్నారు, నేను భిక్ష తీసుకొని నేను తినను అని అన్నారు. పక్కకు నుంచుంటే ఎవరో భిక్ష తీసుకొని వచ్చి అతని చేతిలో పెట్టారు. నేను అన్నాను, కానీ తనకి చాలా బాగా కలిసి వచ్చింది అనమాట. తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం కూడా జరిగింది. అంటే ఏంటంటే నేను అప్పుడు అన్నాను, నువ్వు భిక్ష తీసుకొని అన్నావు కానీ ఎవరో తీసుకొచ్చిన భిక్ష మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. అలా కాదు అని చెప్పి అనడం, అంటే చాలా బాగా పెట్టేవాళ్ళు అక్కడ. అంటే ఏంటంటే 12ంటికి కంపల్సరీగా స్వామి వస్తారు క్షేత్రానికి, ఖచ్చితంగా భిక్ష తీసుకుంటారు ఏ రూపంలో అయినా. అన్నం దగ్గర నామోషి ఏంటి కదా, అన్ని కళలు ఉన్నవి, కోటి విద్యలు కూటి కొరకే అని అంటారు. మరి అందరూ పెడతారు కదా. స్వామి శ్రీగురుడు భిక్షకి రమ్మన్నప్పుడు ఊర్లో అందరూ పిలుస్తారన్నమాట నాసిక్ దగ్గర. అయితే ఆయన అందరిళ్ళకి వెళ్ళారట. మళ్ళీ ఎవరిని కూడా ఆయన అయ్యో నేను రాలేదని అనుకోకుండా వాళ్ళందరినీ కూడా ఆనందపరిచారన్నమాట. అలాగే గురువు చూపించినటువంటి మార్గంలో వెళ్ళటం అదొక మనసుకి సాటిస్ఫాక్షన్. ఇలాంటివన్నీ కూడా చక్కగా ఈ రోజు మనం 1వ తారీఖున ఇలా మొదలు పెట్టుకోవటం లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. మనకు సంబంధించింది కాదు ఇవన్నీ అనకండి, మనం మంచి చేయటానికి మనకు సంబంధించింది కాదు ఈ రోజు అని అనుకోవటానికి లేదు, అంతే కదక్క. మనకు సంబంధించింది కాకపోతే ఎవరు 24 అని రాయకండి. 24 ఖచ్చితంగా నెంబర్ మారుస్తున్నాము. అలాగే వసుదైక కుటుంబం అన్నప్పుడు ప్రపంచం అంతా 24 లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇది మనది కాదు అని అనుకోవడం పొరపాటు. అయితే ఏదైనా కూడా అన్వయించుకొని మన సనాతన ధర్మం ఎలా అయితే పాటిస్తామో ఆ రోజు కూడా అలానే పాటించి మన దాంట్లో మేళవించుకోవడం అనేది అది దాని మీద దృష్టి పెట్టాలి. డెఫినెట్లీ అలాగే మనం ఈ రోజు వినియోగించుకోవటం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది అక్క. అంటే ఇది మేము ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇదంతా మాట్లాడుకుంటున్నాం, అందుకే వినియోగించుకున్నాం అని చెప్పేస్తున్నాను. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన వెంటనే రావడం జరిగింది, అందరూ వచ్చేయటం జరిగింది. ఆగండి మేము మాట్లాడిన తర్వాత పెడతామని అలా ఆపకూడదు కాబట్టి మేము ముందు అది చేసేసిన తర్వాత చెప్తున్నాం. ఒక్కసారి ఆ కార్యక్రమం కూడా తిలకించండి. చూద్దామా, మరి వెళ్దాం.
అన్నదాన సుఖీభవ. థ్యాంక్ యూ. కూర వడ్డిస్తారా? ఇటు వచ్చేయండి, రండి ఇటు రండి. ఇటు వచ్చేయండి. అవునవును కరెక్ట్. వడ్డించండి అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ. పద్మిని వల్ల ఏ పనైనా సక్సెస్. అబ్బా అమ్మా, ఎందుకు అంత క్రెడిట్స్ నాకు? నేను ఏం చేశానని? సంకల్ప బలం గొప్పదైతే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. చాలా చాలా అత్యద్భుతంగా జరిగింది అక్క, నిజంగా. పద్మాచారి గారి దగ్గరుండి చేయించారు. 100%. ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉండాలి అని అంటే వెంటనే స్కందగిరికి వెళ్దాము అని అడిగింది పద్మిని అని అంటుంది. మళ్ళీ నా వల్ల ఏం కాదంటుంది. అంటే ఏం లేదు, ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు అని ఖచ్చితంగా అనిపించింది. అందుకని అద్భుతం. చాలా చాలా అందరూ వచ్చి వీళ్ళు వాళ్ళు అని లేకుండా అరుణగిరిని దర్శించుకునే ముందు స్కందగిరిని దర్శించేసుకున్నాం. తండ్రి దగ్గరికి వెళ్ళే ముందు బిడ్డ పర్మిషన్. చాలా చాలా ముందుకు నడిపించాలి. ఆయన చేయి వదలకుండా, మన చేయి ఆయన వదలకుండా, ఆయన చేయి మన వదలకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.